మహిళల ప్రీమియర్ లీగ్ 4వ సీజన్కు ముందు యూపీ వారియర్స్ ఫ్రాంచైజీ ఒక కీలకమైన మరియు సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుంది. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ వన్డే ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన దీప్తి శర్మకు షాక్ ఇస్తూ ఆస్ట్రేలియా దిగ్గజం మేగ్ లానింగ్ కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది. గత 3 సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ను అద్భుతంగా నడిపించిన అనుభవం లానింగ్ కు ఉండడం, ఆమె నాయకత్వంలో జట్టు స్థిరమైన ప్రదర్శన కనబరచడం యూపీ యాజమాన్యాన్ని ఆకర్షించింది. ఇటీవలే జరిగిన వేలంలో దీప్తి శర్మను 3.2 కోట్ల భారీ ధరకు తిరిగి దక్కించుకున్నప్పుడు ఆమెకే సారథ్య బాధ్యతలు ఇస్తారని అందరూ భావించారు. ముఖ్యంగా గత సీజన్లో అలీసా హేలీ గాయపడినప్పుడు దీప్తి తాత్కాలిక కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహించడం ఈ అంచనాలను పెంచింది. అయితే వేలంలో కేవలం 1.9 కోట్లకు దక్కిన మేగ్ లానింగ్ వైపు మొగ్గు చూపడం వెనుక ఆమెకున్న అపారమైన అంతర్జాతీయ అనుభవం మరియు WPLలో ఆమెకున్న అద్భుతమైన రికార్డ్ ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. లానింగ్ ఇప్పటివరకు ఈ లీగ్లో 27 మ్యాచ్ల్లో 952 పరుగులు సాధించి తన బ్యాటింగ్ సత్తాను చాటుకోవడమే కాకుండా క్లిష్ట సమయాల్లో జట్టును ప్రశాంతంగా నడిపించగల సామర్థ్యాన్ని నిరూపించుకుంది. హెడ్ కోచ్ అభిషేక్ నాయర్ చెప్పినట్లుగా లానింగ్ లో ఉన్న స్పష్టత, ఒత్తిడిని జయించే తీరు మరియు జట్టులోని యువ క్రీడాకారుణులతో ఆమె కలిసిపోయే విధానం యూపీ వారియర్స్ కు కొత్త ఊపిరి పోస్తాయని జట్టు భావిస్తోంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఫైనల్ కు చేరుకోలేకపోయిన యూపీ వారియర్స్ ఈసారి ట్రోఫీ కరువును తీర్చుకోవడమే లక్ష్యంగా ఈ భారీ మార్పుకు శ్రీకారం చుట్టింది. ఈ నిర్ణయం వల్ల జట్టులో దీప్తి శర్మ ప్రాధాన్యత తగ్గినప్పటికీ ఒక స్వదేశీ స్టార్ ఆటగాడిని కాదని విదేశీ ప్లేయర్కు పగ్గాలు ఇవ్వడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీప్తి శర్మ కేవలం బౌలింగ్లోనే కాకుండా బ్యాటింగ్లోనూ కీలకమైన ఇన్నింగ్స్లు ఆడగల సత్తా ఉన్న ఆటగాడు కావడంతో ఆమెపై కెప్టెన్సీ భారం తగ్గించి స్వేచ్ఛగా ఆడేలా చేయాలనేది కూడా యాజమాన్యం వ్యూహం కావచ్చు. మరోవైపు మేగ్ లానింగ్ రాకతో టాప్ ఆర్డర్ మరింత బలోపేతం కావడంతో పాటు వ్యూహ రచనలో జట్టుకు ఒక కొత్త దిశ లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆస్ట్రేలియా జట్టుకు అనేక ప్రపంచ కప్లు అందించిన లానింగ్ తన విజయవంతమైన ఫార్ములాను యూపీ వారియర్స్ లోనూ అమలు చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఆదివారం ఈ విషయాన్ని అధికారికంగా ఎక్స్ వేదికగా ప్రకటించినప్పటి నుండి సోషల్ మీడియాలో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీప్తికి అన్యాయం జరిగిందని అంటుంటే మరికొందరు జట్టు ప్రయోజనాల దృష్ట్యా లానింగ్ సరైన ఎంపిక అని సమర్థిస్తున్నారు. ఏది ఏమైనా 2026 సీజన్లో యూపీ వారియర్స్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఒక మేటి కెప్టెన్ను ఎంచుకుంది.